వందనాలండి. ఈరోజు జూలై 10. తన ప్రణాళిక నెరవేర్చుకున్నటకు దేవుడు కోరిషను ఏర్పరచుకున్నట గురించి మనం చూద్దాం. రెండో దినవృత్తాంతంలో 36, 22 నుంచి 23 వరకు. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు మొదటి సంవత్సరంన యిర్మీయా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యం అంతటను ప్రకటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశ మండలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. మందిరం పాడైపోయిన తర్వాత 48 సంవత్సరాలకి కోరెషు ఈ ప్రకటన చేశాడు. కోరెషు అంతకుముందు ఒక సంవత్సరం కిందటే బబులోనును స్వాధీనపరుచుకున్నాడు. కోరెషు ప్రకటన, ఆ తర్వాత చెర నుండి వెలుపలికి వచ్చిన యూదుల గురించి ఎజ్రా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈరోజు మనం చదువుకున్న వాక్యభాగం ద్వారా దేవుడు ఊహించని వారిని తన ప్రణాళిక నెరవేర్చుట కొరకు వాడుకుంటాడని తెలుస్తూ ఉంది. ఇజ్రాయేలీల దేవుడు తన సేవకునిగా తనను ఉపయోగించుకొని 70 సంవత్సరాల కిందట ఆయన ఇచ్చిన ఒక వాగ్దానం నెరవేర్చుటకే తనను ఆదేశిస్తున్నాడని కోరెషు రాజుకు తెలుసా? ఈ ప్రశ్న మనకు మెదులుతుంది. కోరెషుకు ఈ సంగతి తెలుసు అని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే బహిరంగంగా ఈ సత్యాన్ని అతడు ప్రకటిస్తూ తనను ఆ ఉద్దేశంతో ప్రేరేపించిన దేవునికి ఇవ్వాల్సిన గౌరవ మహిమలు ఇచ్చాడు. దేవుడు అతన్ని సేవకుడు అని ఎందుకు పిలిచాడు అంటే, దేవుడు అతన్ని సేవకునిగా ఏర్పరచుకొని అతనికి వ్యక్తిగతంగా అప్పగించిన పనులన్నీ సక్రమంగా ఒక సేవకునిలాగా నెరవేర్చాడు. తన ప్రణాళికతోనూ తన ప్రజలతోనూ ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు అనే ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1-4 వచనాలు మనం చదువుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచి తిని, నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని అనే దేవుడు అంటున్నాడు అతనితో. ఒక అన్ని దేశపు రాజును గురించి అభిషేకించబడిన వాడు అని వ్రాయట బైబిల్లో ఇదొక్కటే చోటే జరిగింది. తాను ఏర్పరచుకున్న వారిని ప్రత్యేక పనుల కొరకే అభిషేకించటంలో ఆయన శక్తులన్నిటికీ పైనున్న శక్తి. దేవుడు నేపథ్యంలో ఎప్పుడూ తన ప్రణాళికలు నెరవేరేటట్లు చూస్తూనే ఉంటాడు. దేవుడు పునాది వేసిన యెరూషలేం పట్టణం తిరిగి నిర్మించబడాలి. దేవుడు తనకు శక్తి, అధికారము దేని కొరకే ఇచ్చాడని గుర్తించిన కోరెషు ఇజ్రాయెల్ జనాంగాన్ని ప్రోత్సహించి తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయి తమ పునర్నిర్మాణము మొదలుపెట్టమని చెప్పాడు. మనం దేవుని రాజ్యం కొరకు చేసే పనులలో ఏదైనా కొరత ఉండి సరిచేసుకోమని దేవుడు మనతో చెప్తున్నాడా? ఒకవేళ ఆయన చెప్తూ ఉండి మనం స్పందించకపోతే మనం ఊహించని వారిని ఎన్నుకొని వారితో చేయించుకుంటాడు. నిరీక్షణ ఇచ్చే సంగతి ఏమంటే, దేవుడు మనం స్పందించకపోయినా ఆయన పనులు చేసుకుంటాడు, కానీ మనల్ని కూడా తన పనుల్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ఒక అన్యుడైన రాజును ఏర్పరచుకొని మీ పనులు చేయించుకున్న ఓ దేవా, మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.